నమస్కరిస్తున్నాను సార్. ఎందుకంటే ఒకసారి నమ్మి ఇంత దూరమైనా కూడా వచ్చారు అంటే నమ్మకంలో ఉన్న ఆ పవర్ చూసారా ఎంత దూరమైన తీసుకురా వస్తుంది అంటే. నవీన్ సాయి ప్రాజెక్టు కూడా మొట్టమొదట నమ్మింది కష్టాలని నష్టాలని కాదండి, ఒక నమ్మకాన్ని నమ్మింది. అంటే ఈరోజు మన కష్టాలు నష్టాల్లో ఉండొచ్చు, కానీ ఒక నమ్మకంగా వీటన్నిటిని కూడా ఎదుర్కొని కస్టమర్ కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అది 100% మనం ఫుల్ఫిల్ చేయగలిగితే మన లక్ష్యం కావచ్చు, మన కోరికలు కావచ్చు, నువ్వు ఏ స్థాయిలో వెళ్ళాలనుకున్నా సరే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి నమ్మకానికండి. దాని విలువ లక్షల కోట్లు ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఈరోజు ఎన్ఎస్పి కంపెనీ సృష్టించింది కాబట్టి 100% ఈరోజు ఇంతమంది కస్టమర్లు రావడానికి గల కారణం భవిష్యత్తులో ఇంకా లక్షల మంది కస్టమర్లు కూడా క్రియేట్ చేయకపోతుంది ఎన్ఎస్పి కంపెనీ. కాబట్టి ఎన్ఎస్పి కంపెనీలో ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? అంత నమ్మకంగా కొనాలని ఎందుకు అనుకోవాలి అంటే ఈ రోజున చాలా మంది కస్టమర్లు వచ్చున్నారు. అదేవిధంగా తీసుకుందామా వద్దా ఇంకా డైలామాలో పడి అరే ఇటువంటి కంపెనీలు కావచ్చు, ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీలు చాలా వచ్చినాయి పోయినాయి. ఇంకా రకరకాల అగ్రిగోల్డ్ అని, సహార్ అని, పెరల్స్ అని రకరకాల జనాల దగ్గర డబ్బులను ఒకప్పుడు టేక్ చెట్లని లేదా గొర్రెల ఫార్మింగ్ అని ఇలాంటిది వీటిలో కూడా ఒక ఎర్రచందనం ఎన్ఎస్పి కంపెనీలేమో కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారేమో అనే విధంగా చాలా మంది ఇప్పటికి కూడా నెగిటివ్ మీద ఉండి చాలా మంది కూడా కొంతమంది కొనమని చెప్పిన 10 మంది వద్దని చెప్తా ఉన్నారు. ఎటు వెళ్ళాలో అర్థం కాక కూడా చాలా మంది సస్పెన్స్ లో ఉన్నారండి. నవీన్ సాయి కంపెనీ అనేది ఎందుకు కొనాలని అంటే సార్ ఎన్ఎస్పి కంపెనీ 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఈ నారాయణ రెడ్డి అనే వ్యక్తి మీ అందరికంటే కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక కష్టాలు నష్టాల్లో ఉండి ఆ టైంలో కూడా దీని మీద అనుభవం లేకుండా కూడా ఎవరో ఒకరు వస్తే చెప్తే బాగుంటుందని చెప్తే వచ్చి దిగడం జరిగింది అందరిలాగే. కానీ ఆ టైంలో మీ అందరికి కూడా తెలుసు మన దగ్గర పెట్టుబడి లేకుండా పెద్ద చెయ్యాలంటే చాలా కష్టం. కానీ ఇతరం దిగామండి. ఈ ఇతరం దిగిన తర్వాత సుమారు ఏదో అడ్వాన్స్ ఇచ్చి ఇలాంటి ల్యాండ్ తీసుకొని తర్వాత అమ్మితే తర్వాత ఆ డబ్బులతోటి మనం వ్యాపారం చేయొచ్చని నన్ను మా పార్ట్నర్ దించడం జరిగింది. కానీ దానికి నేను కూడా ఆశపడి దిగడం జరిగింది. తర్వాత అమ్ముకోలేకపోయాం. తర్వాత ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి డబ్బులు తెచ్చుకోలేకపోయాం. కానీ నన్ను నమ్మి ఆ రోజు వరకు సుమారు ఆ 3 నెలల టైంలో ఒక 10 మంది కస్టమర్లకు మాత్రమే నేను అమ్మాను. అది కూడా ఒక్కొక్క ప్లాట్ అప్పుడు 1,25,000 రూపాయలు, 4 సెంట్లు 200 గజాలు. వాళ్ళు కూడా 10,000 20,000 రూపాయలు మాత్రమే అడ్వాన్స్ కట్టారండి. ఆ టైంలో అదే నన్ను నమ్మి నేను ఏదో అది చేస్తా ఇది చేస్తాను నన్ను నమ్మి కనీసం నమ్మి 10 మంది నాకు కట్టారే. తర్వాత నా పరువు పోతుంది కదా, లేకపోతే ఒక విలువ పోతుంది కదా అని చెప్పేసి ఆ రోజున 10 మంది కస్టమర్ల కోసం మొండిగా నిలబడ్డానండి. కానీ ఈ రోజున 10,000 మంది కస్టమర్లు అయ్యారు సార్. అంటే ఆ 10 మంది కోసం కూడా ఎలా నిలబడ్డామంటే మీ అందరికి కూడా తెలుసు. ఒక పెద్ద స్థాయిలో మన స్థాయిలకు తగిన కాకుండా పెద్ద స్థాయిలో అప్పులు తెస్తే వాటి వడ్డీలు ఎంత పెరుగుతాయి, అవి ఆ విధంగా ఎలా ఉంటుంది. నాకు ఇందులో అనుభవం లేదు, అయినా మార్కెటింగ్ చేయలేకపోయేవాడిని. అయినా సరే ఎలాగైనా సరే సాధించాలి. లైఫ్ లాంగ్ కావచ్చు, కొన్ని తరాలు కావచ్చు, ఇదే పేదరికం ఉండడం ఏంటి, మన జీవితం మారాలి, నన్ను నమ్మిన వాళ్ళ జీవితాలు మారాలి, నా దగ్గర పెట్టుబడి పెట్టిన ప్రతి సామాన్యుడు కూడా నేను ఎందుకు కోటీశ్వరం చేయకూడదని చెప్పేసి నమ్మి నిలబడడం జరిగిందండి. అప్పుడు అనుకున్నా అరే నేను అమ్ముతున్నది భూమే కాదు, నేను ఎక్కడ ఎవరిని కూడా మోసం చేయట్లేదు కదా, ఆ భూమిని కూడా లీగల్ గా ఉన్న భూమిని తీసుకుంటే 100% ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లీగల్ గా ఉన్న భూమిని నేను తీసుకొని ఈ రోజు నేను అమ్మగలిగితే ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఏ కస్టమర్ అయినా సరే భవిష్యత్తులో భూమి వెళ్ళి కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా వస్తుంది కదా. వాస్తవా కదా? ఈ రోజున ప్రపంచంలో మీ ఇంటి పక్కన కాదు, మా ఇంటి పక్కన కావచ్చు, మా ఊర్లో కానీ మీ ఊర్లో కానీ ఎక్కడైనా సరే భూమి 10 ఏళ్ల తర్వాత ఎంతో కొంత పెరుగుతుందా లేదా? భూమి ఎక్కడ తగ్గిన దాఖలాలు లేవు. కాబట్టి 100% ఏ భూమిని ఇచ్చినా కూడా భవిష్యత్తులో పెరుగుతుంది అని నమ్మడం జరిగిందండి. కాబట్టి ఈ రోజున స్టార్టింగ్ లో మేము ఎకరం వచ్చేసి సుమారు 18 లక్షలు 20 లక్షలు మన ఫామ్ ల్యాండ్ లో అమ్మడం జరిగింది. మరి ఈ రోజున మీకు తెలుసు సుమారు ఈ 6-7 సంవత్సరాల్లోనే సుమారు 30 లక్షల పైన 36-38 లక్షలు ఇక్కడ అమ్ముతున్నామండి. అంటే భూమి వాల్యూ పెరిగిందా లేదా? అంటే
ఇంకా ఇంకో 10 ఏళ్లకి ఏ స్థాయిలో పెరగబోతుందో చూడండి ఒకసారి భూమి. కాబట్టి భవిష్యత్తులో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా భూమి మీద పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తి కూడా 100% భవిష్యత్తులో ఆ భూమి మీద లాభం పొందుతాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ అనగానే వాస్తవం చెప్పాలంటే నెగిటివేనండి. ఎందుకంటే ఈ రోజున ఒక 2 ఎకరాలు 3 ఎకరాల రైతు కూడా ఆ పంటలు పండించి కరెక్ట్ టైంలో ఇంటికి తీసుకొచ్చి లాభం పొందుతాడనే గ్యారంటీ లేదు. అలాంటిది ఇన్ని వేల ఎకరాల్లో ఏ వ్యక్తి అయినా ఎక్కడ చేస్తాడు మెయింటెనెన్స్, ఎక్కడ కాపలా కాస్తాడు, భవిష్యత్తులో మనకు 100% ఇవ్వగలుగుతాడా అనేది ఆలోచిస్తే నిజంగా అది ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కానీ 100% మనం ఎర్రచందన ఫామ్ ల్యాండ్ ని డెఫినెట్లీ మెయింటెనెన్స్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే ఒక ఎర్రచందనం అనేది ముండి జాతి మొక్క అండి. ఇది కూడా ఫారెస్ట్లలో అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఎటువంటి నీళ్లు లేకుండా ఒక లెవలింగ్ లేని ప్రాంతంలో రాళ్లలో ఒక ముండిగా పెరిగే మొక్కను మనం 2-3 సంవత్సరాలు గనక మెయింటెనెన్స్ చేసి ఆ సైడ్ బ్రాంచెస్ కట్ చేసి ఈ విధంగా మనం మెయింటెనెన్స్ చేయగలిగితే 100% ప్రతి మొక్కను కూడా భవిష్యత్తులో మనం కాపాడే రిటర్న్ అని నమ్మడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ కూడా అండి, ఇక్కడ ఈ సైడ్ లోనే మన దాంట్లోనే సుమారు కొన్ని మొక్కలున్నాయి చూడండి. వాళ్ళు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిన చేసి దానికి వాళ్ళు కనీసం నాటినప్పుడు కొంచెం నీళ్లు పోసారేమో తప్ప ఇవాటికి ఎటువంటి మెయింటెనెన్స్ లేదు ఆ మొక్కలకి. కానీ వెళ్ళిన తర్వాత చూడండి ఏ సైజులు వచ్చినాయో. సుమారు అడుగు కైవారం తోటి ఇంకొక 6-7 సంవత్సరాలు కనుక వెయిట్ చేయగలిగితే ఆ మొక్కల్ని కటింగ్ మనం చేసుకోవచ్చండి. అంటే భవిష్యత్తులో ఎర్రచందనం మీద 100% ఎటువంటి తుఫాన్ వచ్చినా, నీళ్లు లేకపోయినా, వర్షం పడినా పడకపోయినా, నీళ్లు లేకపోయినా సరే 100% దాని వల్ల మన రిజల్ట్ తీసుకోగలుగుతాం. కాబట్టి మన 100% ప్రతి సామాన్యుడికి కూడా ఏదైతే ఎర్రచందనం చెప్తున్నామో అది గ్యారెంటీగా రిటర్న్ ఇవ్వగలం. ఇంకొకటి చాలా మంది అరే ఎర్రచందనం అంటారు, ఇవాటికి వాస్తవం చెప్పాలంటే మాగులాగా వేసిన కంపెనీలు కూడా చాలా కంపెనీలు కూడా వేస్తున్నారండి. కానీ వాళ్ళంతా కూడా ఎర్రచందనమే కదా, ముందు చేతి మొక్కే కదా, మరి చాలా మంది మెయింటెనెన్స్ చేయట్లేదు సార్, వాళ్ళు కూడా వాళ్ళకి కనపడట్లేదు వినపడట్లేదు అని అన్నారు. ఎందుకు వినపడట్లేదు, ఎందుకు కనపడట్లేదంటే ఒక వ్యక్తి కావచ్చు అండి, ఒక వ్యవస్థ కావచ్చు, ఏ వ్యక్తి ఎదగాలన్నా ఏ వ్యవస్థ ఎదగాలన్నా కూడా ఫైనల్ నీకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. నీ జీవితానికి ఏం కావాలో తెలిసి ఉండాలి. దాని కోసం నువ్వు ప్రాణం పెట్టి పోరాడితే దేనైనా సాధించుకోవడానికి సిద్ధంగా మనం ఉండొచ్చు. అది 100% రిజల్ట్ అయ్యి వచ్చి తీరుతుంది. అటువంటి ఒక విజన్ ఉన్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. అంటే విజన్ అంటే ఏదో లక్షల కోట్లు సంపాదిద్దాం, డబ్బులు వేసేసుకుందాం, అది కాదండి. విజన్ గా నేను డెవలప్ అవ్వాలి అంటే నా దగ్గర పెట్టుబడి పెట్టిన ప్రతి కస్టమర్ని కూడా నేను కోటీశ్వరం చేయగలిగిన రోజున మాత్రమే, నేను రిజల్ట్ ఇచ్చిన రోజున మాత్రమే నా లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఏ విధంగా వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా వెళ్ళాలి అని ప్లానింగ్ చేసుకుంటూ కూడా ఈ రోజున ఈ 6-7 సంవత్సరాల్లో అంటే ఫస్ట్ సంవత్సరం సుమారు 50 ఎకరాలు అమ్మడానికే ఫస్ట్ టైం సుమారు 2 years పెట్టిందండి. తర్వాత ఈ రోజున నెలకే సుమారు 100 నుంచి 200-300 ఎకరాలు అమ్మగలిగే స్థాయికి ఎన్ఎస్పి కంపెనీ వచ్చింది. అంటే మనం చేస్తున్న డెవలప్మెంట్ కావచ్చు, మనం చేస్తున్న మెయింటెనెన్స్ కావచ్చు, మనం చేస్తున్న లీగాలిటీ కావచ్చు, డాక్యుమెంటేషన్ పరంగా కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ గా వెళ్లే విధంగా ఎన్ఎస్పి కంపెనీ వెళ్తుంది. ఒకవేళ మాకు తెలియక ఎక్కడైనా మిస్టేక్ జరిగితే అంతలో ఎటువంటి నష్టం వచ్చినా సరే ఏ ఒక్క కస్టమర్ కూడా నష్టపోవడానికి లేదని మనమే అందులో ఏ తేడా వచ్చినా సరే కంపెనీ భరిస్తుంది. ఎందుకు భరిస్తుందంటే ఈ రోజున ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఒక సామాన్యమైన ఫ్యామిలీ అండి. ఎందుకంటే రేపు కనుక మీరు పెట్టుబడి పెట్టింది ఎక్కడైనా సరే నష్టం జరిగితే మీరు సంపాదించిన ఈ రోజున ఇక్కడ పెట్టుబడి పెట్టే సుమారు 9 లక్షలు కావచ్చు, లేదా 16 లక్షలు కాదు, లేకపోతే 50 లక్షలు ఎంతనే కావచ్చండి. ఈ రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడి పడదామో, ఏ విధంగా ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చి మనం నన్ను ఇక్కడ పెట్టుబడి పెట్టారంటే ఒకటే చెప్తున్నా, నేను మీ ఫ్యామిలీలో ఉన్నా కూడా నేను ఎక్కడైనా పెట్టుబడి పెట్టి నష్టపోతే నేను ఎంత బాధపడతానండి. కనీసం ఎక్కడైనా సరే మనం ఒక జల్సా చేయడానికి కావచ్చు, ఒక మంచి తిండి తినడానికి కావచ్చు, మనం ఎంత ఆలోచించి రూపాయి కూడబెట్టి అరే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఇక్కడ మా వ్యక్తులు చెప్తే వచ్చి నమ్మి ఇక్కడ పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా చెప్తా, అదే నేను కనుక మీ ఇంట్లో ఉంటే ఆ తప్పు చేస్తానని చెప్పండి.
కాబట్టి 100% మీ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక వ్యక్తిలాగా మీకు ఎక్కడ కూడా చెప్పిన వాగ్దానాన్ని కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే విధంగా కూడా ఎంఎస్పీ కంపెనీ అడుగులేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ కూడా అయితే తప్పు చేయదండి. ఒకవేళ ఇందా చెప్పా, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే, ఏదైనా నాకు తెలియని మిస్టేక్ జరిగితే కంపెనీ నష్టపోవడానికి, ఎన్ని కోట్లు నష్టపోవడానికైనా కంపెనీకి వచ్చేదైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుంది తప్ప ఏ ఒక్క కస్టమర్ కూడా నష్టపోవడానికి కూడా ఎంఎస్పీ కంపెనీ అంగీకరించదు. కాబట్టి మంచి ప్రతి కస్టమర్ కూడా 100% అంటే ఒక్క 1% కూడా ప్రాబ్లం రాకూడదు. ప్రతి కస్టమర్ కూడా 100% ఇవ్వాలని చెప్పేది మా లక్ష్యం అండి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సుమారు 75 ఎకరాల విస్తీర్ణం అండి. ఇందులో గనక ఒక్కొక్క ప్లాట్ లో సరిగ్గా రాకపోవచ్చు, లేదా ఒక్కొక్క వ్యక్తికి బాగా రావచ్చు. కానీ వచ్చిన వ్యక్తి ఆనందపడి రాని వ్యక్తి బాధపడకూడదని చెప్పేసి టోటల్ ఏదైతే సైట్ ఉందో టోటల్ మొత్తం మీద కూడా వచ్చినది మొత్తం కూడా ఒక పెద్ద అమౌంట్ ఏదైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇస్తే ఇందులో ఉన్న అందరికి కూడా సేమ్ ఒక సెంట్ల వైజ్ గా ఈక్వల్ షేర్ అనేది ఉంటుంది. కాబట్టి వచ్చిన లాభాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా నష్టపోకుండా ప్రతి వ్యక్తి కూడా సమానంగా పంచే విధంగా కూడా ఎన్ఎస్పీ కంపెనీ ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజున ఎన్ఎస్పీ కంపెనీ ఏదైతే వాగ్దానం చేస్తుందో, ఎన్ఎస్పీ కంపెనీ ఏదైతే చెప్తుందో అది 100% తూచే తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి దీని మీద ఏమి నెగిటివ్స్ ఉన్నాయి అంటే మనందరికి కూడా తెలుసు. ఫామ్ ల్యాండ్ అంటే సరిగా మెయింటెనెన్స్ చేయరు. అరే మెయింటెనెన్స్ చేయరు అంటే నేను ఎందుకు పక్కాగా మెయింటెనెన్స్ చేయకూడదు అంటే ఎక్కడ కూడా మెయింటెనెన్స్ విషయంలో ఎందుకు రాజీ పడాలి? ఈ రోజున సుమారు ఈ ల్యాండ్ ని అమ్మితే నాకైతే లాభం అయితే వస్తుందండి, నష్టం అయితే రాదు. ఇది ఎవరికైనా కూడా తెలిసిన సత్యమే. ఎందుకంటే నేను నష్టానికి అయితే వ్యాపారం చేయట్లా, లేకపోతే ప్రైవేట్ సేవకైతే రావట్లా, నేను కూడా డబ్బులు సంపాదిద్దామని. కానీ ఈ యొక్క వచ్చిన లాభాన్ని నేను తీసుకెళ్లి ఏ విజయవాడలోనూ, లేకపోతే తిరుపతిలోనూ, లేకపోతే హైదరాబాద్ లోనూ ఇన్వెస్ట్మెంట్ చేసి అనుకోండి, సుమారు 1 కోటి రూపాయలు కనుక నాకు వచ్చిందనుకోండి, ఇది తీసుకువెళ్లి నేను గనక ఎక్కడైనా పెట్టుబడి పెడితే మహా అయితే నాకు వచ్చేది ఈ 15 సంవత్సరాల్లో మహా అయితే ఒక 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. కానీ ఈ రోజున ఎన్ఎస్పీ కంపెనీ కనుక అదే డబ్బులతోటి ఎక్కడ పెట్టుబడి పెట్టకుండా పర్ఫెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ యొక్క సుమారు మీకు చెప్తా ఉంటాం, ఒక యూనిట్ కొంటే 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు గ్యారెంటీగా వస్తుంది. అదే ఒక ఎకరా కొంటే 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని ఏదైతే చెప్పామో అందులో 50% షేర్ కూడా ఎన్ఎస్పీ కంపెనీకి వస్తుంది. కాబట్టి సుమారు ఈ యొక్క 75-80 ఎకరాల మీద సుమారు 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు ఎన్ఎస్పీ కంపెనీకి కూడా వచ్చి తీరుతుంది. అందుకే ఇందాక చెప్పా, ఒక విజన్ అంటూ ఉండాలి అనేది. అంటే ఈ రోజున వచ్చిన 1 కోటి రూపాయలు తీసుకొని ఎక్కడికైనా పారిపోదామంటారా, లేకపోతే తీసుకెళ్లి ఎక్కడన్నా ఆస్తులు కొనమంటారా, లేకపోతే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడే పర్ఫెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి సుమారు 15 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలంటే ఇన్ని 100 రెట్లు చూడండి. మరి ప్రపంచంలో అంత లాభము ఎక్కడైనా వస్తుందా? మీరు చెప్పండి పోని. కాబట్టి ఒక విజన్ ఉంది కాబట్టి ఎన్ఎస్పీ కంపెనీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లో కానీ మెయింటెనెన్స్ లో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా వెళ్తుంది. చాలా కంపెనీలు ఓపెనింగ్ అయితే చేస్తాయి కానీ మెయింటెనెన్స్ డెవలప్మెంట్ అనేది ఉండదండి. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ టోటల్ ల్యాండ్ క్లియరెన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్లాట్ నెంబర్లు కావచ్చు, కంపెనీ పేరు మీద టోటల్ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. అదేవిధంగా ఈ రోజు మనందరి చేతుల మీదుగా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. మళ్ళీ సుమారు 20 రోజుల నుంచి 40 రోజుల లోపు డ్రిప్ ఇరిగేషన్ కానీ టోటల్ డెవలప్మెంట్ అయితే తీరుతుంది. ఈ రోజు వరకు ఫేజ్ 22, 23, 20 లాంచింగ్ జరుగుతుందండి. 27 సైట్ వరకు కూడా 1వ నెంబర్ నుంచి 27 సైట్ వరకు చెక్ చేసుకోండి. డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్కడైనా సరే లోపించింది అంటే మీరు చెప్పండి. ఎందుకంటే ఈ రోజున 27 సైట్ కూడా 100% డెవలప్మెంట్ జరిగిపోయింది. కానీ ఈ రోజున మిగిలిన సైట్లు కూడా పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి మళ్ళీ నెలలో కూడా క్లియర్ చేసి మీకు 100% డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా పడుతుంది ఎన్ఎస్పీ కంపెనీ. అదేవిధంగా ఇందాక మీరు చెప్పా, ఇంత లాభం మనకు వచ్చేటప్పుడు మెయింటెనెన్స్ విషయంలో మనం ఎందుకు రాజీ పడాలి చెప్పండి. కాబట్టి మెయింటెనెన్స్ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడము. అంటే మెయింటెనెన్స్ అంటే ఏదో రోజు పురుగు మందు కొట్టాలి, రోజు నీళ్లు వేయాలి, రోజు లేదా పని చేయాలి ఏముండదండి. మనకి ఈ ఎండాకాలం
సుమారు అది కూడా 5 సంవత్సరాల వరకే, అంటే మొక్క నాటి నుంచి సుమారు 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఈ యొక్క మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కనుక ఓన్లీ వాటర్ పెట్టడమే. తర్వాత వచ్చేసరికి చెట్లు ఎదగదాన్ని బట్టి మనం సైడ్ బ్రాంచెస్ కటింగ్ చేస్తే కనుక సైడ్ ఒక చెట్టుని స్ట్రైట్ పెరుగుతుంది. కాబట్టి దానికోసం ఈ యొక్క ట్రిమ్మింగ్ చేయడం జరుగుతుంది. ఇది తప్ప వేరే మెయింటెనెన్స్ అనేది ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి మనం 100% మెయింటెనెన్స్ చేసి మీకు గ్యారంటీగా ఎన్ఎస్పి కంపెనీ ఇచ్చి తీరుతుంది. అదేవిధంగా చాలా మంది ఇంకా డౌట్, అసలు ఇవాళ వరకు అంటే చాలా మందికి కాదండి, ఎంత చదువుకున్న వ్యక్తికి కావచ్చు, నార్మల్ వ్యక్తికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అరే ఎర్రచందనం కొనేటోడే లేడు, అసలు ఎర్రచందనం ఇవాళ వరకు అమ్ముకొని ఒక్క రైతు కోటీశ్వరుడు ఉంటే చూపించండి అనే విధంగా కూడా చాలా మంది కూడా నెగిటివ్ అంటే ఉన్న నిజమే మాట్లాడుతున్నారండి. ఇదంతా కూడా వాయిస్ తేడా వస్తుంది. చాలా మంది నెగిటివ్ అంటే అసలు వాళ్ళ వరకు ఒక్క రైతైనా సరే ఎక్కడైనా చెట్లు పర్మిషన్ తెచ్చుకొని అమ్ముకొని ఎవడైనా కోటీశ్వరుడు అయ్యాడా అనేది చాలా మంది రకరకాలు చెప్తా ఉంటారండి. ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున అటువంటి నెగిటివ్ ఉన్నప్పుడు అరే రేపు భవిష్యత్తులో కూడా మనకి కూడా కొన్ని లక్షల టన్నులు కూడా మనకు రాబోతుంది కదా, రేపు గనక నేను అమ్ముకోలేకపోతే ఇంతమంది కస్టమర్ల జీవితాలు ఇక్కడ ఉన్నాయి, మరి భవిష్యత్తు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే నేను కూడా 2022లో ఎన్ఎస్పి కంపెనీ కూడా ఒక రెడ్ శాండ్ సంబంధించిన ఇండస్ట్రీ పెడుతుంది, దానికి సంబంధించిన లైసెన్స్ తెచ్చుకుంటామంటే కూడా చాలా మంది కూడా నవ్వారండి. ఏమని, అసలు ఎర్రచానం సంబంధించిన ఇండస్ట్రీ లైసెన్స్ ఎవరు, అదేవిధంగా ఎర్రచానం సంబంధించిన బయ్యర్ కావచ్చు ఇవన్నీ కూడా రావు అని చెప్పేసి చాలా మంది కూడా నెగిటివ్ పరిచారండి. అంటే ఈ రోజున గవర్నమెంటే వేరే కంట్రీకి కావచ్చు లేకపోతే దాని ఎక్స్పోర్ట్ కావచ్చు చేసుకోలేక కూడా సుమారు 10 ఏళ్ల నుంచి కావచ్చు 5 ఏళ్ల నుంచి కావచ్చు దొంగల దగ్గర పట్టుకున్న దొంగలు కూడా సైతం దాచుకొని కొన్ని వేల టన్నులు కూడా మూలుగుతుంది. వాస్తవం ఇది నిజమేనండి. కానీ మన పరిస్థితి ఏంటి, ఏం చేయాలని ఆలోచన వచ్చి నేను ఇండస్ట్రీ ఎందుకు పెట్టకూడదని చెప్పేసి దానికోసం లైసెన్స్ కోసం సుమారు సంవత్సరంన్నర తిరిగి లైసెన్స్ కోసం పోరాడి ఎన్ఎస్పి కంపెనీ ఒక రెడ్ సెంటర్ ని గోడౌన్ దాచుకోవడానికి అంటే పరమిట గోడౌన్కి ఒక గోడౌన్ లైసెన్స్ తెచ్చుకుంది. అదేవిధంగా ఒక ఎర్రచందనాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది. అదేవిధంగా ఎర్రచందనంతో కొన్ని వేల ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా ఎన్ఎస్పికి మాత్రమే భారతదేశంలో ఒక ఇండస్ట్రీ లైసెన్స్ ఉంది. మరి ఆ రోజున నేను అన్న రోజున చాలా మంది కూడా ఇదంతా అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పి చాలా మంది నెగిటివ్ మాట్లాడారు. మరి పోరాడితే సాధించుకోలేమా, 100% సాధించుకోగలము అని చెప్పేసి మనకు లైసెన్సులు కూడా జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అంటే జూన్ 5వ తారీఖున ఒక ఇండస్ట్రీకి శంకుస్థాపన చేసి ఆల్రెడీ మొన్న జనవరి ఫిబ్రవరి కల్లా కూడా మన సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. హైదరాబాద్ చౌటప్పల దగ్గర పంతంగి టోల్ గేట్ పక్కనండి. మళ్ళీ బై ప్రొడక్ట్లు కూడా ఆల్రెడీ ఈ రోజు కూడా కొన్ని ముందు బై ప్రొడక్ట్లు కూడా పెట్టామండి. ఇంకా ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్ లో ఒక పెద్ద సక్సెస్ మీటింగ్ పెట్టి సుమారు కాస్మెటిక్స్ కావచ్చు బొమ్మలు కావచ్చు కొన్ని 100 ప్రొడక్ట్లు కూడా లాంచింగ్ చేయబోతున్నాం ఈ నెలలోనే. అంటే రేపు రాబోయే ఇంకొక 5 నెలల్లోనే హెర్బల్ ప్రొడక్ట్లు కావచ్చు కాస్మెటిక్స్ కావచ్చు మొత్తం సుమారు 200 నుంచి 300 బై ప్రొడక్ట్ తయారు చేసి ప్రపంచం మొత్తం కూడా ఎన్ఎస్పి కంపెనీ ఒక ఎర్రచందన ఉత్పత్తులు కూడా ప్రపంచ స్థాయి కూడా తీసుకెళ్లబోతుంది. అంటే రేపు మనకు వచ్చిన వుడ్డే కాకుండా ఈ యొక్క ప్రాంతంలో ఈ 5-6 జిల్లాలో కావచ్చు ఎన్ని లక్షల టన్నులు వచ్చినా కూడా ఎన్ఎస్పి కంపెనీ యొక్క బిజినెస్ కు సరిపోదు.